నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే మస్తాన్ సాయికి సంబంధించిన ఏదైతే హార్డ్ డిస్క్ ఉందో హార్డ్ డిస్క్లో మొత్తం హాట్ వీడియోస్తో చాలామంది అమ్మాయిల్ని కూడా తను బ్లాక్మెయిల్ చేస్తూ తనకు సంబంధించిన కామ వంచన తీర్చుకునే క్రమంలో మస్తాన్ సాయి మీద అయితే లావణ్య కంప్లైంట్ చేయడం జరిగింది. నార్సింగ్ పోలీసులు అయితే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం 5 రోజులకైతే కస్టడీకి ఇవ్వమని కూడా ఆ కోర్టును అయితే కోరడం జరిగింది. అయితే ఏదైతే లావణ్యకు సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా లావణ్యకు క్లోజ్గా తన క్లోజ్ ఫ్రెండ్గా ఉంటూ లావణ్యని బ్లాక్మెయిల్ చేస్తూ లావణ్యని కొడుతూ కూడా లావణ్య వేధిస్తున్నట్టు కూడా పోలీసులకు సమాచారం అయితే లావణ్య చెప్పడం జరిగింది నార్సింగ్ పోలీసులకు. అయితే లావణ్య ఏదైతే మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ను అయితే తను తీసుకొని ఆ హార్డ్ డిస్క్లో హార్డ్ డిస్క్ను కూడా పోలీసులకు స్వాధీనపరచడం కూడా జరిగింది. అయితే ఈ తరుణంలో లావణ్యకు సంబంధించిన అంటే ఆ హార్డ్ డిస్క్లో కూడా నిబ్బరపరిచే నిజాలు అయితే ఉన్నాయి. అందులో చాలా మహిళల న్యూడ్ వీడియోస్ కానీ హాట్ వీడియోస్ కానీ తను బందీపరిచి తను ఏదైతే అమ్మాయిల పట్ల అంటే తను చాలా క్లోజ్ వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ను కూడా తను స్క్రీన్ రికార్డు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అలాగే డ్రగ్స్ కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ కూడా మస్తాన్ సాయి వివరించినట్లు కూడా లావణ్య అయితే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే లావణ్యకు కూడా ప్రాణహాని ఉంది, ఎవరైతే మస్తాన్ సాయి కూడా దాని పట్ల ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మస్తాన్ సాయిని అయితే చెంచల్ కూడా జైలుకు తీసుకెళ్ళని వెళ్ళారు నార్సింగ్ పోలీసులు. అయితే పోలీసులు అయితే 5 రోజుల కస్టడీకి అయితే మాకు కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే మస్తాన్ సాయి ఎవరైతే హీరో నిఖిల్కి సంబంధించిన ప్రైవేట్ పార్టీలో ఒక వీడియోస్ కూడా తను షూట్ చేశాడని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వరలక్ష్మి టిఫిన్స్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్కి కూడా తన ఫోన్ని హ్యాక్ చేశారని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి ఈ మస్తాన్ సాయికి సంబంధించిన ఎందుకు మస్తాన్ సాయి ఇంతమంది మహిళల వీడియోలు అవ్వచ్చు, లేదంటే తను లావణ్యకు సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు, కొన్ని హైడెన్ కెమెరాల ద్వారా కూడా చాలా వీడియోస్ షూట్ చేశారని కూడా మస్తాన్ సాయి మీద కూడా ఆరోపించారు లావణ్య. మస్తాన్ సాయి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంకా ఎంతమంది అమ్మాయిల వీడియోస్ తన దగ్గర ఉన్నాయనేది కూడా విచారణలో తెలియాల్సి ఉంది. అయితే దాదాపుగా 80 మంది మహిళలకు కూడా డ్రగ్స్ అవ్వచ్చు, లేదంటే తనకు కావాల్సిన కామ వంచనని తను ఆ మహిళల నుంచి కూడా తను తీర్చుకున్నట్లు కూడా మనకున్న సమాచారం. అసలు మస్తాన్ సాయి ఎందుకు ఇలా వివరించాడు, మస్తాన్ సాయి వెనక ఎవరెవరు ఉన్నారు, అసలు మస్తాన్ సాయి ఫోన్స్ అవ్వచ్చు, మస్తాన్ సాయి మొత్తం అంటే తను ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏమేం చేశాడు, ఎవరెవరిని ట్రాప్ చేశారనే పనిలో పనిగా పోలీసులు అయితే తన్ని విచారించే భాగంలో పనిగా ఉన్నారు. అయితే ఈ మస్తాన్ సాయికి సంబంధించి ఏదైతే ఉందో అంటే రీసెంట్గా కొన్ని రోజుల కిందట కూడా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో కూడా ఈ మస్తాన్ సాయి పేరు బయటికి రావడం జరిగింది. అయితే మస్తాన్ సాయి డ్రగ్స్ విషయంలో కూడా చాలా అంటే డ్రగ్స్కి సంబంధించిన సంబంధాలు కూడా మస్తాన్ సాయికి ఎక్కువగా కనెక్షన్స్ ఉన్నాయని కూడా మనకున్న సమాచారం. అయితే ఈ లావణ్య కూడా 2-3 రోజుల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని విషయాలు కూడా చెప్తానని కూడా చెప్పడం జరిగింది. లావణ్య నార్సింగ్ పోలీసులకు ఏదైతే మస్తాన్ సాయి మీద కంప్లైంట్ చేయడం జరిగిందో అంటే మస్తాన్ సాయి సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా లావణ్య తీసుకొని అంటే పోలీసులకు ఇవ్వడం జరిగింది. అంటే పోలీసులు అసలు ఆ హార్డ్ డిస్క్లో కూడా అంటే చాలా నిజాలు చాలా మంది దాదాపుగా 200 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ కూడా అందులో ఇతను రికార్డ్ చేయడం జరిగింది. అయితే హీరో నిఖిల్కి సంబంధించిన ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వీడియోస్ కూడా అందులో ఉన్నాయని కూడా మనకున్న సమాచారం. అయితే దాదాపుగా అంటే చాలామంది అమ్మాయిల జీవితాలతో కూడా మస్తాన్ సాయి ఆడుకుంటూ అంటే కొన్ని వందల వీడియోస్ కూడా ఇంకా కొన్ని తెలియని విషయాలు కూడా తన నుంచి రాబట్టే పనిలో అయితే పోలీసులు ఉన్నట్లు మనకున్న సమాచారం. అయితే చూడాలి అంటే అసలు ఎందుకు మస్తాన్ సాయి ఇలా చేశాడు, ఎవరు తిని వెనకున్నారు, అసలు ఎందుకు అంటే స్క్రీన్ రికార్డ్స్ అవ్వచ్చు, బాత్రూమ్లలో బెడ్రూమ్స్లలో కూడా హైడెన్ కెమెరాస్తో కూడా షూట్ చేశారని కూడా అంటున్నారు. చూడాలి అసలు నెక్స్ట్ ఈ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ అవ్వచ్చు, లేదంటే తను ఇంట్రాగేషన్ చేసిన తర్వాత తను చెప్పే నిజాల మీద కూడా చాలా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మహిళల పట్ల వీడియోస్ కానీ తను లావణ్య విషయంలో కూడా ఏం చేశారు ఏంటనేది కూడా స్పష్టత అండ్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే కెమెరామ్యాన్ రానాతో మనోహర్, హైదరాబాద్, మెగా 9 టీవీ.